రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీల పైన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపత్రిలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రవాగ్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడిపత్రిలో. అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలన్నిటికి కూడా తాడిపత్రిలో పనిచేయవు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా తాడిపత్రిని ఒక దీవిగా ప్రకటించి పీపీపీ విధానం అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తాడిపత్రిలో అనేది ప్రతి టీ అంగడి కాడ ప్రతి హోటళ్ళ కాడ కూడా మాట్లాడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల మీద పీపీపీ విధానం తీసుకొచ్చినాడు. ఈయన చూసుకొచ్చే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు. అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకో ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కనసల్లో నడిచే విధంగా చూస్తారు తప్ప జిల్లా అధికారులు కనసల్లో చూసే పరిస్థితి నాకైతే కనుచూపు మేరలో కనరాడంలే. అనంతపురం టౌన్లో కూడా పెద్ద కథలు విన్నారు. యాన్నో చేనులో ఉంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఎన్కౌంటర్ కాలుకి కాల్చినావు దెబ్బ తగిలింది వాడు నడుచాడు ఇల్లు పెట్టినారని ఈ విధంగా కథ అలుగుతూ అంటారు. ఎవరినో అమాయకులు తీసుకుపోయేదో లేకపోతే ఇంకోటి చేస్తాను. ఏం అడిగే పరిస్థితి కూడా లేదు. అడుగుతామే